హాయ్ అండి. మనం ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ డిన్నర్‌లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా పర్ఫెక్ట్‌గా సరిపోయే ప్రోటీన్ రోటీ రెసిపీ చూద్దామా? మార్నింగ్ చేసి బాక్స్‌లో పెట్టిన మధ్యాహ్నం వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక చిన్న క్యారెట్ పీల్ చేసి ఇలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ పన్నీర్‌ని కూడా క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌కి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్‌ని పిండిలో వేసి మొత్తం బాగా కలుపుకుందాము. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మొత్తం కలిసాక ఒక 2 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో, ఎక్కడ క్రాక్స్ లేకుండా. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 20 నిమిషాల తర్వాత డోని రోల్ చేసి స్మాల్ బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పిండి ముద్దని రౌండ్ షేప్లో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు ఈ క్వాంటిటీకి 8 చపాతీస్ వచ్చాయండి. ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ పల్చగా చపాతీలా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా థిన్‌గా రావాలి చపాతీ. స్టవ్ మీద పెనం పెట్టుకుని బాగా వేడయ్యాక చపాతీ వేసి ఒక 10 సెకండ్స్ వదిలేయాలి. బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక తిరిగేయాలి. మళ్ళీ ఇంకొక 10 సెకండ్స్ తర్వాత ఆయిల్ లేదా నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకుంటే మన ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ సాఫ్ట్ రోటీ రెడీ అండి. ఇది గ్రేవీ కర్రీతో అయినా, సింపుల్గా రైతాతో అయినా లేదా ప్లెయిన్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైం లేనప్పుడు లేదా ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క రోటీ కూడా మిగలదు, నాది గ్యారెంటీ. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం దివ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం